This is Harish Pasupuleti. Welcome to Real Talks. It's all about real estate. High rise, high rise, high rise. హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా ఇదే వినిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడున్న ఈ హై రైజ్ కల్చర్ ఒక యావరేజ్ హైదరాబాదీ ఆర్ హైదరాబాద్ ఇన్వెస్టర్కి ఒక కొత్త ట్రెండ్. కొంతమంది ఏమో హై రైజ్లో వెంటిలేషన్ బాగుంది అంటారు, ఇంకొంతమంది ఏమో లిఫ్ట్స్ సరిపోవట్లేదు అంటారు. కొంతమంది ఆర్ హ్యాపీ విత్ ఓపెన్ స్పేసెస్ అండ్ ఎమ్యూనిటీస్, ఇంకొంతమంది కంప్లైంట్ దట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ స్విమ్మింగ్ పూల్. ఇలా చాలా వర్షన్స్ మనకి మార్కెట్లో వినిపిస్తున్నాయి. అసలు ఇది లివబుల్ ఆప్షన్ ఏనా? వీటి అన్నిటికీ ఆన్సర్ మనం ఇవాళ వీడియోలో మేము హైదరాబాద్ హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఉండే రెసిడెంట్స్ ఫీడ్బ్యాక్ని రీసెర్చ్ చేసి మీ ముందుకి ఒక బేసిక్ చెక్ లిస్ట్ తీసుకొచ్చాం. 1990s హైదరాబాద్లో హై రైజ్ బిల్డింగ్ అంటే బషీర్బాగ్లోని బాబుఖాన్ ఎస్టేట్స్ బిల్డింగ్ ఒక్కటే ఉండేది. ఇట్ వాజ్ ద ఓన్లీ బెంచ్ మార్క్ ఇన్ హైదరాబాద్ బ్యాక్ ఇన్ ద డే ఫర్ ఆస్పైరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కిడ్స్. అండ్ ఐ వాజ్ వన్ అమాంగ్ దెమ్. బట్ ఇప్పుడు ఏ రోడ్ డ్రైవ్ చేసినా ఒక హై రైజ్ కనిపిస్తుంది. ఏ పేపర్ చూసినా ఆర్ సోషల్ మీడియా చూసినా ఈ ఫ్యాన్సీ బిల్డింగ్స్ మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ 2021లో 1178 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ లాంచ్ అయితే అందులో 614 వర్ హై రైజెస్ ఫ్రమ్ టాప్ 7 cities. అండ్ హైదరాబాద్ కాంట్రిబ్యూట్స్ టు 50% ఆఫ్ ది టోటల్ హై రైజెస్ ఇన్ సౌత్ ఇండియా. ఇప్పుడున్న కరెంట్ హైదరాబాద్ మార్కెట్లో హార్డ్లీ 3 to 4 హై రైజ్ ప్రాజెక్ట్స్ అబవ్ 30 floors మాత్రమే హ్యాండ్ ఓవర్ అయ్యాయి. బట్ పైప్ లైన్లో ఉన్న చాలా 40+ ఫోరీడ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద జెనరిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ హై రైజ్ అపార్ట్మెంట్. జనరల్గా ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ సిటీకి సెంటర్లో వర్క్ స్పేసెస్కి దగ్గరలో ఉండడం వల్ల కనెక్టివిటీ విల్ ఆల్వేస్ బీ ఎ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు దీస్ ప్రాజెక్ట్స్. ఓపెన్ స్పేసెస్ ఎక్కువగా ఉండడం వల్ల హయ్యర్ ఫ్లోర్స్ హ్యావ్ వెరీ గుడ్ వెంటిలేషన్, బ్రీజీ ఎయిర్ అండ్ ఫెంటాస్టిక్ సిటీ వ్యూస్. హై ప్రైవసీ అండ్ లో నాయిస్ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి పీస్ఫుల్ లివింగ్కి స్కోప్ ఎక్కువ. యూజువల్గా ఇవి లగ్జరీ సెగ్మెంట్లోకి వస్తాయి కాబట్టి ఓపెన్ స్పేసెస్ని చాలా ఏస్థెటిక్గా డిజైన్ చేస్తారు. అండ్ లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ది కమ్యూనిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విత్ ఎ వావ్ ఫ్యాక్టర్. ఓవరాల్ ఎమ్యూనిటీస్ అండ్ సర్వీసెస్ లైక్ క్లబ్ హౌస్లో సలూన్, రెస్టారెంట్ అండ్ బ్యాంకెట్ హాల్స్, జిమ్, గెస్ట్ రూమ్స్, స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్ ఎక్సెట్రా లాంటివి ఉండడం వల్ల ఒక క్వాలిటీ లైఫ్ స్టైల్ ఉంటుంది. యూజువల్గా హైదరాబాద్ సిటీలో ఇప్పుడు మై1 టెక్నాలజీతో ఇవి కన్స్ట్రక్ట్ చేయడం వల్ల కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ షెల్ఫ్ లైఫ్ యూజువల్గా 50 years వరకు ఉంటుంది అని అంచనా. అలాగే మేము చేసిన రీసెర్చ్లో చాలా మంది హైదరాబాదీ రెసిడెంట్స్ చెప్పిన కరెంట్ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని కొన్ని చెక్ పాయింట్స్ని లిస్ట్ చేస్తున్నాం. నెంబర్ 1, యూజువల్గా హై డెన్సిటీ ఉన్న అపార్ట్మెంట్స్ అయితే ఓవర్ క్రౌడింగ్ ఇష్యూ అనేది చాలా కామన్గా వినిపించే ప్రాబ్లం. అలాగే కరెస్పాండింగ్గా కార్ ప్రాబ్లం విల్ ఆల్సో బి సివియర్ ఇన్ దిస్ కేస్. బట్ వీ క్యాన్ సీ కొన్ని కమ్యూనిటీస్ మాత్రం చాలా వెల్ ప్లాన్డ్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా కొన్ని స్పెషల్ డిజైన్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ద్వారా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. మీరు బై ఆర్ ఇన్వెస్ట్ చేసే ముందు ఈ పాయింట్ చెక్ చేసుకోండి. నెంబర్ 2, హై డెన్స్ ప్రాజెక్ట్కి యూజువల్గా లిఫ్ట్స్ టు అపార్ట్మెంట్ రేషియో చాలా ఇంపార్టెంట్. కొంతమంది రెసిడెంట్స్ వాళ్ళ కమ్యూనిటీలో తక్కువ లిఫ్ట్స్ ఉండడం వల్ల ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని రెస్పాన్స్ ఇచ్చారు. ఆల్సో ఫర్నిచర్ షిఫ్టింగ్లో కూడా లిఫ్ట్స్ ప్లే ఎ మేజర్ రోల్. సో మీరు ఖచ్చితంగా లిఫ్ట్స్ టు ఫ్లాట్ పర్ ఫ్లోర్ రేషియోని అండ్ అలాగే లిఫ్ట్స్ కెపాసిటీని కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3, అలాగే ఎమర్జెన్సీస్లో ఎవాక్యుయేట్ చేయడం అనేది కూడా బిగ్ ఛాలెంజ్, ఎస్పెషల్లీ ఫర్ డిజేబుల్డ్ ఆర్ ఎల్డర్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఈ పాయింట్ కూడా ఒకసారి కన్సిడర్ చేసి వాటి కోసం ఎలాంటి ఫైర్ నార్మ్స్ ఫాలో అయ్యారో అడిగి తెలుసుకోండి. నెంబర్ 4, కొన్ని కమ్యూనిటీస్లో ట్రక్ హైట్ రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల హోమ్ షిఫ్టింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది అంట. సో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు కమ్యూనిటీలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. నెంబర్ 5, స్లాబ్లో ఏమైనా లీకేజెస్ ఉన్నా ఆర్ ఎనీ రిపేర్స్ ఉన్నా వాటిని రెక్టిఫై చేయడం will be very challenging. So it is very important
to check the builder profile and quality of construction before buying. Number 6. మోస్ట్ ఆఫ్ ది హైరైజ్ అపార్ట్మెంట్స్లో సింగిల్ బాల్కనీ ఇవ్వడం వల్ల ఆ ప్రాజెక్ట్ సరౌండింగ్లో ఏమైనా ఫ్యూచర్ కన్స్ట్రక్షన్స్ వస్తే ఇనీషియల్గా ఉన్న వెంటిలేషన్ ఆర్ బ్రీజ్ మీకు ఉండకపోవచ్చు. అందుకని ప్రిఫర్ ఫర్ లార్జర్ బాల్కనీస్ అండ్ ఆస్క్ ఫర్ హిండరింగ్ కన్స్ట్రక్షన్స్ ఇన్ ఫ్యూచర్. నెంబర్ 7. జనరల్గా హై డెన్సిటీ అపార్ట్మెంట్స్లో సర్వీసెస్ లైక్ గ్రాసరీ స్టోర్, క్లినిక్స్, ATM లాంటివి ఉండకపోతే యూ హ్యావ్ టు యాక్సెస్ ది అవుట్డోర్ స్టోర్స్ విచ్ ఈస్ అగైన్ ఎ పెయిన్ పాయింట్. సో ప్లీజ్ సెలెక్ట్ ద కమ్యూనిటీ విచ్ హ్యాస్ దీస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ విత్ ఇన్ ద ప్రాజెక్ట్. నెంబర్ 8. ఫుడ్ డెలివరీ అండ్ క్యాబ్ బుకింగ్ ఈజ్ ఆల్సో టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ యాజ్ అవి సెక్యూరిటీని పాస్ అయ్యి మళ్ళీ మీ డోర్కి డెలివర్ అవ్వాలి అంటే it may take more than the usual time. సో ఈ పాయింట్ని లాజిస్టిక్స్ సపోర్ట్ వాడి ఎలా రిజాల్వ్ చేయబోతున్నారో తెలుసుకోవాలి, యాజ్ ఈ-కామర్స్ నౌ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్. లాస్ట్లీ, మై వన్ టెక్నాలజీ కన్స్ట్రక్షన్ కాబట్టి దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ చేంజింగ్ ఫ్లోర్ ప్లాన్స్ ఆర్ ఈవెన్ స్విచ్ బోర్డ్స్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. సో చెక్ ద యూటిలిటీ పాయింట్స్ ఇన్ 3D walkthrough video as per your requirement. So please select the flat according to your future plans. These are the general checks one must know before buying a flat in high-rise. There are extremely good gated communities which are coming up in Hyderabad, offering a great experience and lifestyle in the future. Mem vaatilo best vaatini shortlist chesi pettam. If you would like to invest in one, you can call the number on screen. Mumbai లాంటి landlocked cities లో 20 years క్రితమే high-rise culture start అయింది. బట్ అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని చాలా వరకు అక్కడ బిల్డర్స్ రిజాల్వ్ చేశారు అనేది రెసిడెన్సెస్ రెస్పాన్స్. హైదరాబాద్ ఇంకా హైరైజ్ కల్చర్లో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పటికీ ముంబై ఇనీషియల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కంటే మన బిల్డర్స్ చాలా వరకు రిజాల్వ్ చేశారు అనే చెప్పొచ్చు. సో ఇన్ కంక్లూజన్, హైరైజ్ అపార్ట్మెంట్లో ఉండడం అనేది ఒక లగ్జరీయే అయినా ఒక ఎండ్ యూజర్గా మీరు ఈ పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని ఒక మంచి ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విషయంపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆర్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ బెస్ట్ హై-రైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, కాల్ ద నెంబర్ ఆన్ స్క్రీన్. అలాగే మీకు ఇలాంటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఏమున్నా కింద కమెంట్ చేయండి. హోప్ దిస్ వీడియో వాస్ హెల్ప్ఫుల్ టు యూ. దిస్ ఈస్ హరీష్ పసుపులేటి సైనింగ్ ఆఫ్.